మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైసీపీ ప్రభుత్వం వాళ్ళ గాంజా వ్యాపారాలు కడపలో సీసీ కెమెరాలు పెడితే వీళ్ళకి 10 రెట్లు చేసుకుంటే మాకేమి ఎండుకు రాదు, మీ అంతా చూస్తామని చెప్పినామని. కడప నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు పైన రాద్ధాంతం జరుగుతుంది. ఈరోజు కడప నగర అధ్యక్షులు మన్సూర్ అలీ ప్రెస్ మీట్ పెట్టి కడప నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే దానివల్ల వైఎస్ఆర్సీపీ గతంలో చేసిన గంజాయి వ్యాపారాలన్నీ బయటపడతాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. సీసీ కెమెరాలు కడప నగరంలో ఏర్పాటు చేస్తే కడప నగరం మరింత భద్రతలోకి వెళ్తుంది. దీనివల్ల వైఎస్ఆర్సీపీ నాయకుల ఈ గంజాయి వ్యాపారాలు ఎక్కడ బయటపడతాయని చెప్పి అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. కడప సీసీ కెమెరాల ఏర్పాటు కోసం గతంలో పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి 50 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. అలాగే కడప నగరంలో ప్రధాన కూడల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి తప్ప కడప నగరంలోని వీధుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే కడప నగరం మరింత భద్రతలోకి వెళ్తుందని చెప్పి ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి కావచ్చు, అలాగే పొలిట్ బ్యూరో శ్రీనివాసులు రెడ్డి గారు కావచ్చు, కడప నగరంలో P4 పద్ధతిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి డాక్టర్స్ కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడిగితే వైఎస్ఆర్సీపీ నాయకులు మటుకు దౌర్జన్యంగా ఈ వసూలు చేస్తున్నారని చెప్పి అనవసరంగా ఆరోపిస్తున్నారని చెప్పి మన్సూర్ అలీ అన్నారు. అందరికీ నమస్కారాలు, మరి అస్సలాము అలైకుం. ఈరోజు సీసీ కెమెరాల విషయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా నేను ఒక విషయం విన్నవించదలుచుకున్నాను. అదేంటంటే సీసీ కెమెరాలు P4 విధానంలో కడప ఒక శ్రేయస్సు కొరకు, కడపలో భద్రత పెంచేందుకు కడప సీసీ కెమెరాల సర్వేలెన్స్లో ఉండాలి. రేపేమి ఆపద జరిగినా, ప్రమాదాలు జరిగినా వెంటనే పరిష్కరించడానికి ఏకైక మార్గము సీసీ కెమెరా సర్వేలెన్స్లో కడపను ఉంచడం. దానికోసము ప్రజల నుండి, అంటే ధనికులు, పారిశ్రామికవేత్తలు కానీ, హాస్పిటల్ కానీ, వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే వాలంటీర్గా వచ్చి డొనేషన్లు ఇవ్వమని చెప్పినాం, కానీ ఎవరిని కూడా బలవంతం చేసింది ఎక్కడ లేదు. ఇది కూడా ఎందుకు సీసీ కెమెరాల గురించి ప్రస్తావన వచ్చిందంటే, గతంలో కూడా మీ అందరికీ తెలుసు, గతంలో కూడా శ్రీనివాసరెడ్డి అన్న గారు తన సొంత నిధులతో 50 లక్షలు కడపకు కేటాయించి ఆ సీసీ కెమెరాల పర్యవేక్షణలో కడపను ఉంచడం జరిగింది. ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లలో అయితే అన్న వేసినటువంటి కెమెరాలు ఉన్నాయి. చిన్న రోడ్లలో కానీ సందులలో కానీ కెమెరాలు ఉండడం చాలా ఆవశ్యకత ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో గాంజాయిని విస్తృతంగా కడపలో వ్యాపించేటట్టు చేసినారు. గాంజాయి అంటే గాంజాయి ఒకటే సమస్య కాదు. ఇక్కడ గాంజాయి సేవించిన వాడు ఏం చేస్తాడో అది వానికి అర్థం కాదు. అలాంటి స్థితిని కడపకు తీసుకొచ్చినారు. ఇప్పుడు కెమెరాలు తీసుకొస్తే వీళ్ళు గతంలో నడిపిన ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం, వాళ్ళ గాంజా వ్యాపారాలు ఏడ దెబ్బతింటాయి, వాళ్ళ సర్క్యులేషన్ ఏడ దెబ్బతింటుంది. ఇప్పుడు గాంజాయి మత్తులో యువకుల్ని ఉంచి మనంతా పని చేయించుకుంటున్నాము. ఇప్పుడు గాంజాయిన అరికట్టేస్తే పిల్లోళ్ళు ఎవరైతే ఇప్పుడు గాంజా మత్తులు ఊగుతున్న వాళ్ళు మన మాట వినరు. మన వైసీపీ పార్టీకి వాళ్ళే మూలధనము, ఇంధనం కూడా వాళ్ళే అని భావిస్తూ ఇప్పుడు దాకా గల్లాడాలు చేయడం కానీ, అల్లర్లు చేయడం కానీ, ఏదైనా సృష్టించడం కానీ వైసీపీ ప్రభుత్వం వాళ్ళని పెట్టుకొని చేయిస్తూ ఉంది. ఇది ఎక్కడ దెబ్బతింటాదో అనేసి చిన్న చిన్న వాటిని కూడా పెద్ద పెద్ద భూతద్దాల్లో పెట్టి చూపించడము, ఇది ఎంతవరకు సమంజసము? ఇప్పుడు కడపలో సీసీ కెమెరాలు పెడితే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమి? ఇప్పుడు వాసన్న గారు సీసీ కెమెరాలకు ప్రస్తావన తెచ్చినప్పుడే ఆశా వర్కర్లు కానీ వాళ్ళు కానీ వాళ్ళు స్వతహాగా ఆడవారు వాళ్ళు స్వతహాగా వచ్చి మేము తలా 10 రూపాయలు ఇస్తామని చెప్పినారు. అన్న ఏమన్నారు తెలుసా? 10 రూపాయలు కాదు, ఒక్క రూపాయి ఇచ్చినా తీసుకుంటాను, నా కోసం తీసుకోవట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కోరినారు అన్నగారిని, సార్ మీరు పెద్ద రోడ్లలో వేయించినారు, చిన్న రోడ్లో కూడా వేయిస్తే బాగుంటుంది, ఎట్లా P4 విధానం మీ ప్రభుత్వం అవలంబిస్తుంది కదా, ఇది కూడా మీరే ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని పోలీస్ డిపార్ట్మెంట్ కోరడం వల్ల అన్నగారు ఏం చేసినారంటే, ఇట్లా అడుగుదాం ఎంతనా రాని మిగతా డబ్బు నేను ఇస్తా అని చెప్పి ముందుకు వచ్చినటువంటి ఏకైక గొప్ప వ్యక్తి వాసన్న గారు. ఇప్పుడు అలాంటి అన్నగారి పైన బురద చల్లే వీడియోస్ని తీసుకొని మామూలుగా సంభాషణ చేసే ఒక ఫ్యామిలీ మెంబర్తో సంభాషణ చేస్తున్న వీడియోని తీసుకొని
అది కట్టు పేస్టులు చేసుకొని ఈరోజు వైసీపీ స్టేట్ మీడియా లోపల అంతే పెద్ద ఛానల్లో అంటే స్టేట్లో ఉన్నటువంటి ఒక మీడియాని ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసి ఈరోజు దాన్ని దారుణంగా ట్రోల్ చేసి అది సాల్ అన్నట్టు మా కార్యకర్తకు ఇబ్బంది పడేటట్టు చేసి ఆయన మానసికంగా కృంగి శారీరకంగా ఇబ్బంది పడే స్థితికి ఈరోజు వైసీపీ మీడియా తీసుకొచ్చింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలకు మంచి చేస్తా అంటే వీళ్ళకి ఎందుకు వస్తుంది నొప్పి? 18 నెలలు అయింది మేము గెలిచి ఇక్కడ కడపలో ప్రతి ఒక్క పని కూడా మంచి పనిగా ముందుకు వెళ్తున్నాం, అంతా మంచి చేసుకుంటూ వెళ్తున్నాం. కులాలు మతాలు ఏం లేవు, అన్ని పక్కన పెట్టేసి మన మాధవిరెడ్డి వదిన గారు కానీ వాసన్న గారు కానీ అందరినీ ఒకే చూపు చూస్తూ అన్నీ మేము చేస్తాం, మేము మాకు నమ్మకం గెలిపించినాం, మేము ముందున్నామని చెప్పి తీసుకెళ్తున్నారు. అలాంటి తరుణంలో ఇలా చేస్తున్నారు. మేము డోంట్ కేర్, మేము ఏం కేర్ చేయం. మీరు ఇది కాదు కదా ఇంకా 10 రెట్లు చేసుకునే మాకేమి ఇంటికి కూడా రాళ్ళు. మీరు స్టేట్ లెవెల్ కాదు కదా ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకొని కూడా అది మాకు పనికొచ్చే ఇన్ఫర్మేషనే కానీ మీకు ఏదైనా కూడా మీరు శాశ్వతంగా మీరు సంతోషపడలేరు. ఏదైనా కూడా టెంపరీ ఆనందపడాల్సిందే. మేము ఈ చేసే మంచి కార్యక్రమము ప్రజలు గుర్తిస్తారు. ఎందుకంటే వీధిన కెమెరా పెడితే స్వేచ్ఛగా తిరుగుతారు ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ. ఏ దొంగతనాలు జరుగు ఏం జరుగు ప్రశాంతంగా ఉంటుంది కడప. ఈరోజు హైదరాబాద్ లాంటి మహానగరం ప్రశాంతంగా ఉందంటే అంటే ఎక్కువ సర్వేలెన్స్ ఉంది కెమెరాది. అట్లాంటి కడపను కూడా తీర్చిదిద్దాం అంటే మనకు సంతోషపడాలి. మనము ప్రజలు కూడా దీన్ని గ్రహిస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే ఇప్పటివరకు డొనేషన్లు ఇచ్చినారో సీసీ కెమెరాల కొరకు జాబితాతో సహా ఎవరైతే ఛాలెంజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇస్తాం. ఒక్కరి దగ్గరికైనా పోయి వాళ్ళు నిరూపించుకోమనండి. ఏమని మేము దౌర్జన్యం చేసి అడిగినాం, ప్రోద్బలంగా అడిగినాం, ఇస్తేనే లేకుంటే మేము మీ అంతు చూస్తామని చెప్పినామని ఎవరైనా ఒక్కరితోనే ప్రూవ్ చేసుకోమనండి. మేము రాజకీయాలకు దూరం ఉంటాం. అదేవిధంగా కోవిడ్ సమయంలో వీళ్ళు లక్షలు డబ్బులు వసూలు చేసినారు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. దీనికి సాక్ష్యం ఇదే. ఇది చూడండి, వీళ్ళు వ్యాపారస్తుల కాడి నుంచి డబ్బులు కలెక్ట్ చేసినారు. లక్షలు చేతిలో కట్టలు ఉన్నాయి. ఏం వీళ్ళకు సామాజిక స్పృహ లేదా? 20,000 కంటే ఎక్కువ డబ్బు తీసుకోవాలనుకుంటే చెక్ రూపంలో తీసుకోవాలని మినిమం కామన్ సెన్స్ లేదా? అంటే డబ్బు రూపంలో తీసుకుంటే మన ఇష్టం, మనం ఏమైనా చేయొచ్చు, ఎవరు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని. ఈరోజు మేము సీసీ కెమెరాల కోసము వాలంటీర్గా కేహెచ్కే టెక్నాలజీస్ అనే పేరుతో తీసుకుంటా అంటే బురద చల్లి కార్యక్రమం చేస్తున్నారు. అదే వీళ్ళు లక్షలు దొబ్బినారు. వీళ్ళు ఏం చేసినారు? ఈరోజు రమ్మనండి, వీళ్ళు ఏం చేయాలని మాకు చెప్పమనండి. ఇది ఒక్క ఫోటోనే ఇట ఎన్ని లక్షలు కలెక్ట్ చేసినారు? ప్రతి ఒక్క కార్పొరేటర్ నుండి 50 లక్ష రూపాయలు కలెక్ట్ చేసి అదేం చేసినారు? ఇది కేవలం ఒక్క వ్యాపారస్తులు ఇచ్చిన ఫోటోనే. ఇటు ఎన్ని ఫోటోలు ఉన్నాయో, ఎన్ని కోట్లు కలెక్ట్ చేసినారో, ఏం చేసినారు? రాండి, చర్చకు రాండి. మేము చెక్ రూపంలో తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రూపాయికి మేము ఈరోజు జవాబుదారీ ఉందాం. మీరు ఇక్కడ చేసిన లక్షలు దొబ్బి తిన్నారు కదా, మీరు ఈ డబ్బుని ఏం చేసినారనేది చర్చకు రాండి, మాట్లాడదాం. సరే, ఏడాదికన్నా కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడటము, మనుషుల్ని తలతిక్క చేయడము, వీళ్ళకేం పని లేదు కాబట్టి ఈ తలతిక్క పనులు చేస్తున్నారు. ఇవి కూడా రాను మేము కూడా ఖండిస్తూ పోతాం. ఇటాటి ప్రజలను ఇబ్బంది పెట్టేది, ప్రజలను తప్పుదావ పట్టించి యువతలు చెడిపోవాలా, యువత నాశనం అయిపోవాలా, మా గంజాయి వ్యాపారాలు బాగుండాలని కోరుకుని ఈరోజు మాకు సీసీ కెమెరాలకు ఇబ్బంది చేయాలని అనుకుంటారా? చూసారా, అది మీ ఆశ ఆవిరి కావాల్సిందే. మా పని మేము ఖచ్చితంగా చేసి తీరుతాం. థ్యాంక్ యూ. సోషల్ మీడియా ప్రచారం మీరు అడుగుతూ కరెక్ట్ అడిగినారు. నేను ఇందాక చెప్పిన మా కార్యకర్తతో మేము సంభాషణ చేసుకుంటున్నాం. ఈ సోషల్ మీడియాలు తెచ్చింది ఎవరు? ఏ పార్టీ వాళ్ళు తెచ్చినారు? వైసీపీ స్టేట్ మీడియా తెచ్చింది. అవసరమా అండి? ఈరోజు ఆయన స్థితిలో ఉన్నాడంటే కారణం ఆయన కాదా? వాళ్ళు కాదా? ఆ వైసీపీ స్టేట్ మీడియా కాదా? వాళ్ళు ఆ స్టేట్ మీడియాలో ప్రచారం చేయడము 3 మిలియన్ల మంది చూసినారు. అంటే 30 లక్షల మంది దాదాపు చూసినారు దాన్ని. ఇప్పుడు ఆ చూసిన వాళ్ళు ఎంతమంది ఆయన సీనియర్ కార్యకర్త, ఎంతమంది ఆయనకు ఫోన్ చేసి ఉంటారు? ఎంతమందికి ఆయన జవాబుదారీ చెప్పుకుని ఉంటాడు? ఎంత ఆయన మానసికంగా ఇబ్బంది పడి ఉంటాడు? అది ఆలోచించాల్సిన విషయమే కదా. ఆయన ఈరోజు ఆ స్థితికి ఉన్నాడంటే కారణం వీళ్ళు కాదా? ఆ పోస్ట్ చేసే ముందు ఆయనకు ఫోన్ చేసి ఏమయ్యాయి అన్నారని అడగచ్చు కదా. మిగతావన్నీ అడిగినారే ఫోన్లు చేసి. వైసీపీ ఇప్పుడు ఫోన్ డేటా తీస్తాం మేము కూడా. ఆయనకు ఎవరెవరు వైసీపీ వాళ్ళు ఫోన్ చేసినారు, ఎంత ఇబ్బంది పెట్టారు అది కూడా తీస్తాం బయటికి. మేమైతే గమ్మని ఉంటాం. మీరు అడిగేదానికి సమాధానం మీదే. 3 మిలియన్ల వరకు చూసేదానికి అన్ని షేర్లు కొట్టి ఆయన అంత దాన్ని తీసుకెళ్ళి ఆయన మానసికంగా వేదన చెంది ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. అంటే కారణం వైసీపీ సోషల్ మీడియా కాదా? మీరు చెప్పండి.
ఈ నియోజకవర్గ ప్రజలకి వాస్తవాలు తెలియజేయాల్సిన ఆవశ్యకత రెండు ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అయితేనేమి, నాయకులైతేనేమి ఏ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారో వాటన్నిటికి కూడా మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా ఏదైతే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారో దాని వెనకాల జరిగిన ఉదంతం కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చోవడం జరిగింది. ఆ రోజు స్వచ్ఛ కడపలో భాగంగా మా ఎమ్మెల్యే గారు, మా పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఉదయం ఒక డివిజన్ పర్యటనకు వెళ్ళడంలో భాగంగా అక్కడ ఒక పాడుబడిన ఒక కన్స్ట్రక్షన్ ఉంది. ఆ కన్స్ట్రక్షన్ దగ్గర గాంజా తాగుతా రకరకాల ఇంజెక్షన్స్ అవన్నీ కూడా అక్కడ ఉన్న ఆ డివిజన్లో ఉన్న ప్రజలందరినీ ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ విధంగా ఈ మా వార్డులో జరుగుతూ ఉంది, ఈ విధమైన అసాంఘిక కార్యకలాపాలన్నీ జరుగుతూ ఉన్నాయి, ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి అక్కడికి తీసుకుపోయిన తరుణంలో అక్కడ జరిగిన సంభాషణలో భాగంగా ప్రజలకు చెప్పే విధానంలో అందుకేనమ్మా మనం ఈ నియోజకవర్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏదైనా సరే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలన్నీ కూడా జరగకుండా కడప నియోజకవర్గాన్ని ఒక భద్రతా వలయంలో పెట్టాలంటే ఖచ్చితంగా సీసీ కెమెరాల ఆవశ్యకత ఉంది. కాబట్టి మనం సీసీ కెమెరాలకు సంబంధించి P4 మోడల్లో ఎవరైతే ఈ నియోజకవర్గంలో ధనికులు ఉన్నారో, వ్యాపారస్తులు ఉన్నారో, స్వచ్ఛందంగా ఎవరైనా ఇచ్చే అవకాశం ఉంటే వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాం. అందులో భాగంగానే ఇదో ఇక్కడే ఉన్నాడు కదా ఈ డివిజన్లో మా పార్టీకి సంబంధించిన ఈయన కూడా ముందుకు రావాలని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని మీరు దుష్ప్రచారం చేస్తూ ఏదో రాక్షస ఆనందం పొంది ఈరోజు ఆయనకు ఆ విధమైన పరిస్థితి రావడానికి కారణం మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం.